కొండేపి మండలం రేగుల గడ్డపాలెంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల అభివృద్ధి సంక్షేమంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఇంటింటికి ప్రచారం. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమం ప్రజలకు వివరించిన మంత్రి అభివృద్ధి సంక్షేమం 2 కళ్లుగా సీఎం చంద్రబాబు నాయుడు సాగిస్తున్నారన్నారు. 2 ఏళ్లలోనే కొండేపి నియోజకవర్గంలో 500 కోట్లకు పైగా అభివృద్ధి చేసిన మాట ప్రకారం సూపర్ 6 హామీలన్నీ అమలు చేస్తున్నాం. ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అందరికీ తల్లికి వందనం, అన్నదాత సుఖీబాబా, రైతులకు ప్రతి ఏటా 20,000 ఆర్థిక సహాయం, దీపం, శ్రీశక్తి పథకాల్లో అక్క చెల్లెమ్మలకు ఉచిత గ్యాస్ సిలిండర్, ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాలు కల్పించాం. మెగా డిఎస్సితో 16,000 టీచర్ ఉద్యోగాలు భర్తీ చేశాం. రాష్ట్రం పరిశ్రమలు పెట్టుబడులు తీసుకొచ్చి యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం. రాష్ట్రానికి గొడ్డల పార్టీ ప్రమాదకరం. రాష్ట్రంలో అభివృద్ధి నిరంతరం కొనసాగించేలా కూటమి ప్రభుత్వం ప్రజలు సుదీర్ఘ కాలం ఆశీర్వదించాలి. మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి అన్నారు. తర్వాత ఎంతమంది ఎంత ఈ విలేజ్ లో ఎక్కువ మంది తెలుసుంటారు సార్కి, డాక్టర్ గా. మీ ఊర్లో 2009 ముందే తెలుసు పెద్దవాళ్ళు. అమ్మాయికి 6,000 పెన్షన్ వస్తుంది, 12 72,000. తర్వాత 2 పిల్లలకి సంవత్సరానికి 26,000 పోయిన సంవత్సరం ఇప్పుడు వచ్చింది. తర్వాత బస్ ఛార్జీ ఫ్రీ అయింది. ఇంకా గ్యాస్ డబ్బులు వచ్చినాయి అని చెప్పింది అమ్మాయి. గ్యాస్ డబ్బులు వచ్చేలకి 840 రూపాయలు వచ్చినాయి. పొలం ఉందా 6,000 వస్తుందని చెప్తుంది. అదా అవునా? లైట్ రమ్మా. నీకు పింఛన్ వస్తుందా? గ్యాస్ డబ్బులు వచ్చినాయమ్మా? వేరు వేరు పక్కలే పక్క వరుస ఉంటుంది కదా. ఏ ఇల్లు మీది? దాదా కుక్కుందా? వద్దులే మరి కలిసేసి దా చేద్దామదా. దమ్మదా ఇట్లా అసలు ఇది యాప్ ఎవరు క్యాప్చర్ చేస్తున్నారు? అయిందా? ఇంకేదా ఉంది? అమ్మా 4,000 పింఛన్ వస్తుంది. సంవత్సరానికి 48,000 వస్తుంది. 2 గారు 48,000 వస్తుంది. కూతురుకు కూడా 6,000 వస్తుంది. ఆమెకు వచ్చేలాక 72,000 వస్తుంది పింఛను. అమ్మ గ్యాస్ సిలిండర్ ఫ్రీగా వచ్చినాయి పోయినసారి? ఒకటి కాదమ్మా, 3 వస్తాయి కదా. మీ అమ్మకి ఆమె పేరు మీద కాస్తుంది. బీపీ కార్డులు వేరు వేరు కదా. ఇంకో కనెక్షన్ కావాలంటే వసంత ఉజ్వల పథకం కింద ఫ్రీ కనెక్షన్ ఇస్తారు. ఓ వసంత ఉజ్వల పథకం కింద ఫ్రీ కనెక్షన్ ఇస్తారు. సిలిండర్ కూడా ఫ్రీగానే ఇస్తారు కదా మొత్తం. సరే అయితే పిల్లలు ఉన్నారు బడికి వెళ్ళేవాళ్ళు?